భారత్లో పుతిన్ పర్యటన ముగిసింది. మరి రష్యాకు శత్రు దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్కి రాబోతూ ఉన్నారు. అదే సమయంలో రష్యాకి శత్రు దేశాలైన నాటో అధినేతలు కూడా భారత్కి త్వరలో రాబోతూ ఉన్నారు. ఈ పర్యటనల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ముందు పుతిన్ వచ్చారు, తర్వాత జెలెన్స్కీ, ఆ తర్వాత నాటో దేశాధినేతలు వస్తూ ఉన్నారు. ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా, చెప్పారు గతంలో, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పేసి. సో ట్రంప్ వల్ల కావడం లేదు అని చెప్పి పుతిన్ మోదీని రంగంలోకి దించారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి? అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా కేంద్రంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకి పూర్తి ఎవిడెన్సెస్, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ 4-5 తారీఖుల్లో పుతిన్ న్యూఢిల్లీ పర్యటన నుంచి వెళ్ళిన వెంటనే జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఢిల్లీ వస్తున్నారు జనవరి 1st వీక్లో, కానీ 2వ వారంలో కానీ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ ఒకటే కాదండి, రష్యా శత్రు దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రావడం అంటే అది చాలా చాలా ఒక డిప్లొమాటిక్ డెప్త్ అనేది అక్కడ ఉంది. దీంతో పాటు EU నేతలు, అంటే నాటో నేతలు, నాటో నిర్ణయాధికారాన్ని శాసించే నేతలు, EU కమిషన్ చైర్మన్, EU కౌన్సిల్ చైర్మన్ అయిన ఉర్సులా డెన్ లేయన్, అదేవిధంగా ఆంటోనియో కోస్టా భారత రిపబ్లిక్ డేకి జనవరి 26వ తారీఖున 27వ తారీఖున ఇండియాలో ఉంటున్నారు. EU నేతలు వాళ్ళే, నాటో నేతలు కూడా వాళ్ళే. దీంతో పాటు ఈ నాటో అంటే ఉక్రెయిన్కు పూర్తిగా సపోర్ట్ చేసి రష్యాకి ఎగ్నెస్ట్ గా వ్యవహరిస్తున్న దేశమైన జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ ఇండియా వస్తున్నారు. దీంతో పాటు ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇండియా వస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలంటే ఎంటైర్ EU నాటో నేతలు ఇండియా వస్తున్నారు, జెలెన్స్కీ ఇండియా వస్తున్నారు, పుతిన్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి 28 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నో చేస్తున్నారు. కానీ అక్కడ ఈ నాటో దేశాలు జెలెన్స్కీకి చాలా అసంతృప్తిగా ఉంది ట్రంప్ పుతిన్తో చేసుకునే డీల్ వ్యవహారం. అందుకనే ఇప్పుడు జెలెన్స్కీ, EU నాటో నేతలు ఇండియా వస్తున్నారు. ఎందుకంటే పుతిన్ని ట్రంప్ కంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సనాలిటీ ఎవరంటే నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా డేరుగా పుతిన్తో మాట్లాడతారు, ఆయన కన్విన్స్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే రష్యా ఇండియా మీద ఆధారపడి ఉంది యుద్ధం విషయంలో. కాబట్టి ఇండియా అనేది మిత్రదేశం కాబట్టి ఇండియా ట్రంప్ చెప్పిన దానికంటే మోడీ చెప్పిందే పుతిన్ ఎక్కువ వింటారు, మోడీ కన్విన్స్ చేయగలుగుతారనే ఒక నమ్మకం అటు జెలెన్స్కీకి, EU నాటో నేతలకు వచ్చింది. కాబట్టి ట్రంప్ ఆయన చేసే పని ఆయనే చేస్తారు. కానీ ఇదే సమయంలో ఈ పీస్ డీల్ కుదిరేటప్పుడు ఉక్రెయిన్కి ఎక్కువ నష్టం కలగకుండా చూసేందుకు ఈరోజు జెలెన్స్కీ, ఈ నాటో నేతలు ఇండియా వస్తున్నారు. రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రంప్ ఒకవేళ మళ్ళా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అలస్కాలో జులైలో ఈ పుతిన్ ట్రంప్ మీట్ అయిన తర్వాత అక్కడ ఫెయిల్ అయినాయండి. మళ్ళీ ఫెయిల్ అవ్వవనే ఒక నమ్మకం వాళ్ళకి లేదు. అంటే ట్రంప్ ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి డిఫరెంట్ గా ఉంటది కాబట్టి. కానీ ఇండియా ఒక్కసారి రంగంలో దిగితే ఈ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపొచ్చు అనే ఒక నమ్మకం ఈ రోజు నాటో దేశాలకి జెలెన్స్కీ కలిగింది. కాబట్టి పుతిన్ వెళ్ళిన వెంటనే ఇక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే పుతిన్ ఇండియాలో ఉన్న సమయంలో హైదరాబాద్ హౌస్ లో పుతిన్ తో డైరెక్ట్ ఇండియన్ ప్రధాని ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒక మాట అన్నారు. అదేది, ఇండియా ఈజ్ నాట్ ఎ న్యూట్రల్ కంట్రీ, ఇండియా అనేది తటస్థ దేశం కాదు, ఇప్పుడు మేము పీస్ వైపు ఉంటాం, వీఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది పీస్ అని డైరెక్ట్ గా మాట్లాడితే దానికి పుతిన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు ఒక విషయం చెప్పారు. అదేంటి, నేను కూడా శాంతికి చర్చలకు ప్రయత్నిస్తున్నాను అని మోడీ గారి ముందు మాట్లాడారు. అక్కడ కూడా ట్రంప్ పేరు వ్యవహరిస్తారు. అంటే ఏంటి, ఇండియా అంటే మోడీ పుతిన్ల మధ్య ఒక సీక్రెట్ డీల్ కుదిరింది. అదేంటి, ఒక ట్రంప్ మాకు వ్యవహారంగా వ్యవహరించలేదు, మిస్టర్ మోడీ గారు మీరు ఈ పీస్ డీల్ ఎందుకు చేయకూడదని ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ అనకపోతే మోడీ ఇంత ధైర్యంగా అటు జెలెన్స్కీని, నాటో నేతలను మనం మళ్ళీ ఆతిథ్యం ఇవ్వము. కాబట్టి ఇటు పుతిన్ మధ్య, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారి మధ్య ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి పూర్తిగా ఒక రకమైన సీక్రెట్ టాసిట్ అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకు వచ్చిందంటే అక్కడ రష్యాకి ఎగ్నెస్ట్ గా ఉక్రెయిన్ రంగంలో దించిందే అమెరికా. మళ్ళీ అదే అమెరికా ఉక్రెయిన్ తో డీల్ చేస్తానంటే రష్యా ఎలా నమ్మిద్దండి? వాళ్ళ మధ్యన ట్రస్ట్ డెఫిషిట్ ఉంది. ఒక రకంగా చైనాని రంగంలో దించలేరు పుతిన్ గారు, ఎందుకంటే చైనాని అమెరికా, ఈ నాటో దేశాలు అసలు నమ్ము. కానీ వేరే ఇండియా ఏంటంటే
ఇండియా ప్రపంచంలో అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి. ఇటు ఉక్రెయిన్తో, రష్యాతో ఉంటుంది, అమెరికాతో ఉంటుంది, చైనాతో ఉంటుంది, బ్రిక్స్ నేతల్లో ఉంది, G7లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎప్పుడు నెహ్రూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో, వియత్నాం యుద్ధం సమయంలో పీస్ డీల్ కుదర్చడంలో ఇండియా నెంబర్ 1 కంట్రీ. కాబట్టి ఇండియా ఘన చరిత్ర, ఒక లెగసీ ఉంది. కాబట్టి ఈ చరిత్రను ఉపయోగించుంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియా నమ్ముతాయి ప్రపంచ చట్టాల విషయంలో, అంతర్జాతీయ చట్టాల విషయంలో. కాబట్టి ఇటు రష్యాకి అబ్జెక్షన్ లేదు, ఉక్రెయిన్కి, నాటోలకు అబ్జెక్షన్ ఉండదు, అమెరికాకి అబ్జెక్షన్ ఉండదు, ఒకవేళ బాధపడిన ట్రంప్ గారు. చైనాకి కూడా అబ్జెక్షన్ చేయలేదు, బ్రిక్స్ దేశాలు కూడా చేయలేవు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ బదులు మోడీయే శాంతి దూతగా వ్యవహరిస్తే ఉక్రెయిన్ రష్యాల మధ్య ఒక అద్భుతం జరుగుతుంది, తప్పనిసరిగా యుద్ధం ఆపుతుందనే ఒక నమ్మకం పుతిన్ గారికి వచ్చింది. దాంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా కాస్త రష్యాకి ఎక్కువగా అవ్వకుండా మోడీ మీద డిపెండ్ అవ్వడం ట్రంప్ కంటే బెటర్ అని జెలెన్స్కీ కనిపించవచ్చు. నాటో దేశాలు కూడా, ఎందుకంటే నాటో దేశాలను, ఉక్రెయిన్ని అవమానిస్తున్నారు ట్రంప్. అందువల్ల అవమానం కంటే ఇక్కడ గౌరవం దక్కి ఇండియాకు వస్తే బాగుంటుందని రావచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి దూతగా మోడీ అవతరించారు అనేది మనం నిష్కర్షగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ని అలా పెట్టినా ట్రంప్ మీద ఎక్కువ వాళ్ళు ఆధారపడడం లేదు, అపనమ్మకంగా ఉంది. కాబట్టి ఇది ఇండియాకు వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాన్స్ అండి. మళ్ళీ ప్రపంచంలో ఒక గ్రేటెస్ట్ నేషన్ గా అవతరించవచ్చు. 1954లోనే నెహ్రూ టైంలో ఉత్తర దక్షిణ కొరియాలని ఎవ్వరు ఆపలేకపోతే అప్పుడు పీస్ డీల్ కుదిర్చింది ఇండియా, సీజ్ ఫైర్. మళ్ళీ అలాంటి గొప్ప గొప్ప అవకాశం ఈ రోజు 2025లో మోడీ గారికి వచ్చింది. ఈ అవకాశం ఇండియాకు ఒక అద్భుతం అని నేనైతే చెప్పగలుగుతాను.